ప్రపంచ వెండి మార్కెట్ను ఏ దేశం ఆధిపత్యం చేస్తుందంటే ప్రపంచపు వెండి కొండకు రాజు. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి నిల్వలను కలిగి ఉన్న దేశం పెరు. ఇక్కడ దాదాపు 1,40,000 మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయి. దీనికి హువారి ప్రాంతంలో ఉన్న అంటమీనా గనియే కారణం. ఇది పెరు దేశాన్ని వెండి విషయంలో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1గా చేస్తోంది. ఈ గని పెరుకు వెండి మార్కెట్లో ఆధిపత్య స్థానాన్ని ఇస్తోంది. దీంతో 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలతో ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో ఉంది పెరు దేశం. భారతదేశంలో 8,000 టన్నులున్నాయి. అంటే పెరులో భారతదేశం కంటే 17 రెట్లు ఎక్కువ వెండి నిల్వలున్నాయి. పెరు దేశం తర్వాత రష్యా దేశంలో వెండి ఎక్కువగా ఉంది. ఈ దేశం దగ్గర భూభాగంలో దాదాపు 92,000 మెట్రిక్ టన్నుల వెండి ఉంది. తర్వాత స్థానంలో చైనా ఉంది. 70,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వను కలిగి ఉంది డ్రాగన్ కంట్రీ. ఇది 3వ స్థానంలో ఉంది. ఇక 4వ స్థానంలో పోలాండ్ ఉంది. ఈ దేశం దగ్గర దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల వెండి ఉంది. తర్వాతి స్థానంలో మెక్సికో ఉంది. ఈ దేశం దాదాపు 37,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలను కలిగింది. ఇక నిల్వలను కలిగి ఉండడం ఒక ఎత్తైతే వాటిని ఉత్పత్తి చేయడం మరో ఎత్తు. ఎందుకంటే భూగర్భంలో ఉండే గనుల నుంచి వాటిని ఎంతో శ్రమకు ఓర్చి వెలికి తీసి ఫిల్టర్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వెండిని ఉత్పత్తి చేయడంలో మెక్సికో దేశం ముందంజలో ఉంది. ఈ దేశం ఏటా 202 మిలియన్ ఔన్స్లకు పైగా ఉత్పత్తి చేస్తోంది. దీంతో మెక్సికో ప్రపంచంలోనే వెండి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రపంచంలోని మొత్తంలో 24% వాటాను కలిగి ఉంది. దీని తర్వాత చైనా 2వ స్థానంలో ఉంది. ఈ దేశం 2025లో దాదాపు 109 మిలియన్ ఔన్స్ల వెండిని ఉత్పత్తి చేసింది. అయితే వెండి నిల్వల విషయంలో అగ్రస్థానంలో ఉన్న పెరు ఉత్పత్తి విషయంలో మాత్రం 3వ స్థానంలో ఉంది. పెరు దాదాపు 107 మిలియన్ ఔన్స్ల వెండిని ఉత్పత్తి చేసింది.